హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి కదా. సో దానికోసమైతే మార్నింగే ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి. ఇంకా అలా ఇంకా అభిషేకాలు అన్నీ చేస్తున్నారనమాట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చూసారు కదా, జనాలు చాలామంది వచ్చారు, అసలు ఖాళీ లేదన్నమాట. ఇంకా అలానే భక్తులు ఇంకా పాలాభిషేకంతో చేయాల్సిన వాళ్ళు పాలాభిషేకంతో చేస్తున్నారు, ఇంకా లేదా పంచామృతంతో చేసిన వాళ్ళు పంచామృతంతో చేస్తారనమాట అభిషేకం. మేమైతే పంచామృతాలతో చేయించుకున్నామన్నమాట అభిషేకం. ఇంకా ఇంకా ఇప్పుడైతే శివునికి ఇంకా పక్కనే ఉంది కదా శివాలయం అని చెప్పి, అంటే పక్కనే ఉంటుంది అన్నమాట. సో పక్కనే ఉంది కదా అని చెప్పి శివునికి అభిషేకం కూడా చేయించుకున్నాం అన్నమాట. ఇంకా ఎలానో మండే కదా అని చెప్పి ఎలాగా మండే శివుడు కదా, సో పక్కనే ఉన్న శివాలయంకి అయితే వచ్చి అభిషేకం చేయించుకున్నామని చెప్పాను కదా. సో మండే కూడా కలిసి వచ్చింది. ఇంకా మీరు ఈ అభిషేకాన్ని చూసేయండి. అయితే విభూది నీళ్ళు అయితే తీసుకొస్తున్నారు చూసారా, ఇది శివుడికి. సో ఈ విభూది నీళ్ళని అభిషేకం చేసే ముందు అందరితో ముట్టిస్తారనమాట, అప్పుడు అభిషేకం అనేది చేస్తారనమాట. సో ఇంకా చూస్తారు కదా, ఇంకా ఇంకా అందరితో ముట్టిస్తున్నారనమాట ఆ విభూది నీళ్ళని. ఇప్పుడు సేమ్ ఇలా నేను చెప్పినట్టే ఏంటది, ఇంకా విభూది నీళ్ళని స్వామివారికి అభిషేకం అయితే చేస్తున్నారు కదా, చూడండి. ఇంకా ఏంటంటే శివునికి అభిషేకం చేసిన విభూడితో ఇంకా విభూడి తెచ్చి అందరినీ భక్తులందరినీ పెట్టుకోమని అయితే చెప్తున్నారనమాట. మార్నింగ్ 7కి అయితే వెళ్ళామన్నమాట. 7 to 8 వరకు పూజలు అయ్యాయి. రెండు పూజలు కూడా చేసుకున్నాం అన్నమాట. ఇంకా ఇప్పుడు ఏంటంటే అభిషేకం అయితే అయిపోయింది కదా, విభూతితో అభిషేకం అయిపోయాక ఇప్పుడు అలంకరణ అయితే చేస్తున్నారు, చూసేయండి. ఇంకా అగరబత్తితో ధూపం కూడా ఇస్తున్నారు, చూసేయండి.
ధూపం తర్వాత ఏంటంటే హారతి ఇస్తున్నారనమాట. సో మాతో పాటు మీరు కూడా తీసుకోండి హారతి. నేను నెక్స్ట్ చేయించుకుంటాను. సో ఇంకా హారతి తర్వాత మంత్రపుష్పం అయితే ఇచ్చేస్తున్నారు అనమాట. బాబు ఎవరెవరు కొబ్బరికాయలు ఇచ్చారో అరటిపళ్ళు ఇచ్చారో వాళ్ళు అక్కడ ఉన్నాయి, వాళ్ళు తీసుకోండి. అలా ముందుకు వెళ్ళి తీర్థం తీసుకోండి. సో ఇంకా మీరు మాతో పాటు అభిషేకాలు అయితే చూసారు కదా, 2 అభిషేకాలు. సో గుడి అయితే ఇలా ఉంటుందన్నమాట, చాలా పెద్ద గుడే. ఇంకా వీటితో పాటే చాలా ఆలయాలు అయితే అందులో ఉన్నాయన్నమాట. సో ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.